and welcome to Mast Time Pass with Chaitu and Kajal only on ETV Plus. Good morning ladies and gentlemen, welcome to the brand new episode Thursday special Mast Time Pass. అందరికీ తెలిసిందే థర్స్డే వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక గెటప్ లో చైతు గాని కాజల్ గాని వస్తారు, అందరికీ ఫుల్ టు టైం పాస్ ఇస్తారని. మరి ఇవాళ కాజల్ ఏ గెటప్ లో ఉంది? నేనైతే నార్మల్ గా రోజు వచ్చేలాగా టీ షర్ట్ వేసినా, కింద ప్యాంట్ వేసినా, కింద షూ వేసినా అంతే. కానీ కాజల్ విషయానికి వస్తే వైట్ టాప్ కింద వైట్ కలర్ బాటమ్ దొరకలేదు అనుకుంటా, అందుకే స్కై బ్లూ వేసుకొని వచ్చింది. సో ఎందుకు ఈ గెటప్ లో ఉందనే డౌట్ మీకు రావచ్చు. ఆ పోస్ట్ చూసినా, లేకపోతే ఆ యాంగిల్ చూసినా, అసలు లుక్ చూసినా, మూతి చూడండి అసలు సూపర్ ఉంది కదా. ఏం చేస్తున్నావు కాజల్? మెడిటేషన్ నవ్వుతూ అట్లా అని చేస్తారా? చెయ్యరు, కానీ నేను యోగా ట్రైనర్ ఇవాళ ఇట్లా చెయ్యాలి అని చూపిస్తున్నా అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఇది ఇవాళ నేను కాజల్ యోగా ట్రైనర్ గా మీ ముందుకు వచ్చేసాను అనమాట. యోగా అనేది మనిషికి చాలా చాలా అవసరం. మా బాబా రామ్దేవ్ గారు యోగా గురించి చాలా క్లాసెస్ చెప్పారు. అండ్ శిల్పా శెట్టి అసలు ఎన్ని క్లాసెస్ చెప్పిందో సీడీల మీద సీడీలు రిలీజ్ చేసింది. అండ్ బిపాషా బసు కూడా ఎంత బాగున్నారో వాళ్ళంతా. అట్లాంటి డ్రెస్ వెతకాను కానీ దొరకలేదు, దొరికినా నేను వేసుకుంటే బాగోదని వేసుకోలేదు. సో చైతు చెప్పు, నీకు యోగా మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నాకు యోగా వేసి ఉంటే అసలు ఇట్లుండే ఎందుకుండేవాడిని. యోగా వేసి ఉంటే నేను కూడా రామ్దేవ్ బాబా లెక్క పొట్టని ఇట్లా 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 షేక్ చేసేవాడిని. కానీ పొట్టని వెనక్కి పెడుతున్నా కూడా ఉండట్లేదు. ఇంకా ఎంత సెన్సేషన్ చేశారు తెలుసా మా గురువు గారు, అంటే పైన లేరు, బాబా రామ్దేవ్ గారు. అసలు ఒక లీడింగ్ మ్యాగజైన్ లో కవర్ పేజ్ లో ఆయన ఫోటో వచ్చింది. అది కూడా ఒక ఆసనం వేశారనమాట. బ్యాక్ నుంచి ఫ్రంట్ కి చూసేదన్నమాట, కాళ్ళ లోపల నుంచి. ఏదో అంటారు, మర్చిపోయా. సరే, రామ్దేవ్ బాబా గారి గురించి మరి ఇవాళ మస్త్ టైం పాస్ లో ఎందుకు గానీ, మీరు యోగాలో మీరు ఏం నేర్పిపోతున్నారో మాకు ఈ రోజు మస్త్ టైం పాస్ లో చెప్తే చాలా బాగుంటది. సో ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయింది కదా, ఇవాళ గెటప్ స్పెషల్ లో కాజల్ యోగా ట్రైనర్ గా మన ముందుకు వచ్చింది. టాలీవుడ్ లో యోగా ట్రైనర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు అంటే మన అనుష్క శెట్టి. యాక్చువల్ గా తన పేరు స్వీటీ అన్నమాట. నేను తన దగ్గరే యోగా నేర్చుకుందాం అనుకున్నాను, కానీ తన ట్రైనర్ దగ్గర స్టూడెంట్ దగ్గర నేర్చుకున్నాను నేను. ఫోటోలో చూసా అది నాకు నీ గురించి తెలుసు కదా, అది కూడా ఎన్సైక్లోపీడియా అన్నమాట. ఓకే, నేను ఇవాళ యోగా ట్రైనర్ గా రావడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? చైతు 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 నన్ను మీరు సన్నగా స్లిమ్ గా ట్రిమ్ గా చేయడానికా? నువ్వు సిద్ధాసనం వేయడానికి ట్రై చేస్తున్నావా? అవును, ఎక్కట్లేదు అసలు పైకి. ఎక్కుతాయి. అవునా? కానీ వద్దులే, కాసేపు ఆగి బ్రేక్ తర్వాత నువ్వు ట్రై చేద్దు. కానీ నేను షూ తీస్తే మీరు ముక్కు తీసేయాల్సి వస్తుంది. నిజమే బాబోయ్, యోగా చేస్తే ఇలాంటి వాసనలు కూడా పోతాయి తెలుసా? ఎలాంటి వాసనలు పోతాయి. సో నేను ఇవాళ యోగా ట్రైనర్ గా నీకు మంచి మంచి ఆసనాలు చూపిస్తాను, యోగాలో ఏమేం చేయాలో చెప్తాను. దాన్ని బట్టి నువ్వు బాగా నేర్చేసుకొని నాలాగా స్లిమ్ గా ట్రిమ్ గా అయిపో, ఇలా డ్రమ్లా కాకుండా. తప్పకుండా మేడం. అసలు యోగా గురించి ముందుగా నా డౌట్ ఏంటో తెలుసా? యోగా ఎక్కడ పుట్టింది? యోగా ఇండియాలోనే పుట్టింది. యోగా అంటే అసలు ఏంటి? యోగిలు చేస్తారు యోగా. వాళ్ళు మెడిటేషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రాణాయామాలు చేసి బాగా ఇంకో లోకంలోకి కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. కనెక్ట్ అంటే గుర్తొచ్చింది, మేము కూడా మీతో కనెక్ట్ అవుతాము. చాలా దారులు ఉన్నాయండో మాతో కనెక్ట్ అవ్వాలంటే. అవును, అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ట్రైనర్ కదా, మీరు యాంకర్ కాదండి. నేను యాంకర్. నన్ను తొక్కేలేదా? మీరు యాంకరింగ్ చేసేసారుగా, నేను కూడా చేసేస్తాను యాంకరింగ్. సో అలా యోగా ట్రైనర్ గా అక్కడ అక్కడ నేర్చుకొని మనకి ఇవాళ నేర్పడానికి కాజల్ గారు వచ్చారు యోగా ట్రైనర్ గా గెటప్ స్పెషల్ లా. అయితే ముందుగా నేను తెలుసుకోను, చేతులు ఇట్లా వేస్తే ఏమాసనం అంటారో తెలుసా? గాలి లోపల పెట్టేసుకుని ఆగిపోయి. నేను గాలి లోపల పెట్టుకోవాలి, నువ్వు నన్ను చూస్తే గాలి లోపల పెట్టేసుకున్నా అనిపిస్తుంది. లేకపోతే ముందుకి ఇట్లానే ఆస్తున్నాం. ముందుకు అట్లా అనలేదు, జస్ట్ చేతులకి ఇట్లా పెట్టాను. నీకెందుకు అట్లా ముందుకన్నాను, పొట్ట లోపలికి అన్నాను అనిపిస్తుంది. జస్ట్ నార్మల్ గా కూర్చున్నాను. ఇట్లా చేస్తే ఏంది? ఇట్లా కూర్చుని ఇట్లా వేస్తే ఇట్లా పెట్టుకుంటే ఇది సిద్ధాసన. ఓకే, అసలు యోగాలో ఏమేమి ఉంటాయి? ఆసనాలు ఒకటే ఉంటాయా? యోగా ఇస్ యాక్చువల్ గా యోగా ఇంక్లూడ్స్ ఆఫ్ 3 మెయిన్ పార్ట్స్ అన్నమాట. దే ఆర్ తెలుసుకుందాం. బట్ ముందుగా అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఫోన్లు వేసి వాళ్ళతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మన షో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే ఇవాళ కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ కాల్. హలో, నమస్తే అండి, మేము ఎంటీపీ యోగా సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. పొట్ట తగ్గాలన్నా, థైస్ తగ్గాలన్నా, బ్యూటిఫుల్ ఫిగర్ కావాలన్నా యోగా నేర్చుకుంటే చాలా మంచిదండి. సో మీరు ఉండేది ఎక్కడండి? నాచారం. సూపర్ అండి, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ యాక్చువల్లీ. సో నాచారంలో వీ హ్యావ్ అ యోగా సెంటర్ దేర్, ఎంటీపీ యోగా సెంటర్.
దానికన్నా ముందు నేను మీకు డీటెయిల్స్ అన్ని చెప్తానండి, బట్ కెన్ ఐ నో యువర్ నేమ్? శిరీష. హాయ్ శిరీష, దిస్ ఇస్ కోమలి. హాయ్. సో మీరు లావుగా ఉంటారా, సన్నగా ఉంటారా, ఎలా ఉంటారు మీరు? మీరు మస్త్ టైం పాస్ నుంచి కదా? మస్తు టైం పాస్ నుంచి కాజల్ వాళ్ళ యోగా ట్రైనర్ అన్నమాట. సో మీకు యోగా నేర్పిస్తూ అలా ఏమైనా సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటే ఫుల్ హెయిర్ అయిపోయింది. అట్లా ఎట్లా గుర్తుపెట్టేసావు నువ్వు? నాకు తెలుసు మీరు కోమలి కోమలి అని వాడతారు పేరు దెబ్బ కొట్టేసిందే. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు. హాయ్ శిరీష, హౌ ఆర్ యు? ఫైన్ చైతు. నెక్స్ట్ టైం నుంచి ప్రాంక్ కాల్ చేసేటప్పుడు కోమలి కార్తిక కూడా వేరే పేర్లతో చేద్దాం చేతు. శిరీష అని పెట్టుకో నువ్వు. నేను శిరీష అని పెట్టుకోవాలి. నువ్వు శిరీష అని పెట్టుకో. శిరీష పో శిరీష. చాలా బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. సరే, ఇవాళ నేను యోగా ట్రైనర్ అన్నమాట. నీకు యోగా గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉందా? యోగా గురించి అంటే నేను ఏమంతా లావుగా ఉన్నాను, కావాలంటే చెప్పొచ్చు. లావుగా ఉండడం, సన్నగా ఉండడం ఇట్లాంటివి ఏం బాదర్ చెయ్యవు. యోగా రోజు చేసినా కానీ మంచిదే. నీకు ముక్కు దెబ్బడున్నా, తలనొప్పున్నా యోగా చేస్తే పోయింది తెలుసా? అవునా? దానికి సింపుల్ గా ప్రాణాయామ అంటారు. ఓకే ఓకే. హలో కాజల్, మాట్లాడుతుందంట. ఎవరు? వాళ్ళ అక్క. ఇచ్చేసాయి, మా అక్కయ్య. ఇచ్చేసాయి అక్కయ్యకి. అక్క ప్లస్ అయ్యా ఈక్వల్ టు అక్కయ్య. అక్క కాదు, అత్తే. అక్క. అక్కేనా? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కావ్య. హాయ్ కావ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ చైతు. హాయ్ కావ్య, హౌ ఆర్ యు? I'm good. How do you do? సూపర్, చాలా బాగున్నాము. ఏం చేస్తుంటావు కావ్య? నేను మిమ్మల్ని చూసాను తెలుసా ఒక రోజు, మీన్స్ ఐమాక్స్ లో చూసాను. మీరు ఒక షో చేస్తున్నారు, యు వర్ వెరీ ఎనర్జెటిక్ అన్నమాట. ఎవరు? నేనేనా? నువ్వే. మీరే అండి. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కావ్య. అంత పొగిడేస్తే హి ఇస్ నాట్ యూజ్డ్ టు సచ్ కాంప్లిమెంట్స్ అన్నమాట. అంటే మేము అన్ని మాల్స్ లో చేస్తుంటాము. ఐమాక్స్ ఎప్పుడు చేసానో ఆలోచిస్తూ ఉన్నా. అవునా? సమ్ లాంగ్ డేస్ బ్యాక్. వాలంటైన్స్ డే రోజు కదా? Feb 14th. వాలంటైన్స్ డే రోజు. ఎస్ గుర్తుంది. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేశారా మీరు కూడా? లేదండి, జస్ట్ చూసాను. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి కావ్య గారు, ఏం చేస్తుంటారు? ఐఎమ్ మ్యారీడ్ అండి, నేను వర్క్ చేస్తాను. ఎక్కడ? మీ స్కూల్లో, ప్లే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మరి ప్లే స్కూల్లో వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ అట్లాంటివి ఏమైనా ఉంటుందా? అట్లాంటివి ఏమీ లేదండి, కూల్ జాబ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, పిల్లలే స్ట్రెస్ బస్టర్స్ కాబట్టి పిల్లలతో ఉంటే స్ట్రెస్ అనేది ఉండదు కదా. మరి ఎందుకు అడిగా? బట్ నేను ఇవాళ యోగా ట్రైనర్ కాబట్టి మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట. స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటివి ఏమైనా ఉంటే యోగా చేస్తే పోయింది. ఏంటండి? యోగా చేస్తే స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటివి ఏమైనా ఉంటే పోయిద్ది అనమాట. ఇవాళ నేను యోగా ట్రైనర్ గెటప్ లో ఉన్నాను, అందుకే అడుగుతున్నా. అవునా? అవును, చెప్పుకుంటే కానీ తెలియట్లేదు ఆ గెటప్ లో ఉందని. నాకు చెప్పుకుంటేనే కదా తెలిసేది, వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారా? అంటే చూసిన వాళ్ళకి కూడా తెలియాలి కదా. చెప్పండి కావ్య. చెప్పండి, మీరే చెప్పాలి, నేను వింటాను. ఎలా అనిపిస్తుంది మస్త్ టైం పాస్ నుంచి మీకు కాల్ రావడం? ఇలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవాళ మాది గెటప్ స్పెషల్, అందుకే కాజల్ యోగా ట్రైనర్ గా యోగా గురించి మాట్లాడుతుంది. యోగా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా యోగా ట్రైనర్ కాజల్ దగ్గర తెలిసి నేర్చుకోవచ్చండి. యోగా వెంటనే సన్నబడాలంటే ఏం చేయాలి? వెంటనే సన్నబడాలంటే వెంటనే తినడం మానేయండి. అప్పుడు సన్నబడ్డం కాదు, పైకి వెళ్తారు. అంటే కార్బోహైడ్రేట్స్ తినడం మానేసేయండి. పచ్చి ఆకులు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి మాత్రం తినండి. అండ్ నీళ్ళు ఎక్కువగా తాగండి. ఓకే? అండ్ ఒక ఆసనం ఉంది, ఆ ఆసనం చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి. దీన్ని శవాసనం అంటారు. శవాసనం కాదు, సారీ, శివాసనం అంటారు. మామూలుగా పడుకోవాలి. అందుకే శవాసనం కాదు, శివాసనం చేయండి. మీరు మామూలుగా ఇలా పడుకోవాలి. పడుకున్న తర్వాత మీ కాళ్ళని లేపి అటువైపుకు వేయాలన్నమాట. అప్పుడు మీ బాడీ ఒక లింగంలా ఉంటుంది. దాన్ని శివలింగం, శివాసన అంటారు. ఓకే, మీరు పడుకోవాలి. మీ కాళ్ళని లిటరల్లీ అటు సైడ్ వేసేయాలి, చేతులు మాత్రం ఇట్లానే ఉండాలి. ఓకే? అయితే కావ్య గారు, పొట్ట టాప్ అసలు పోయింది.
అసలు నో టైం విత్ ఇన్ నో టైం ఇట్ విల్ బి గాన్. కాజల్ గారు పొట్ట ఉంటే అసలు ఇలా కాళ్ళు వంగడే వంగవు కదా, పొట్టలా పోద్ది. ముందు కాళ్ళు వంగాలంటే పొట్ట పోతేనే కదా వంగుతాయి. అట్లా చేస్తూ ఉంటే పోతుంది. ఓకే, ట్రై చేస్తూ ఫస్ట్. సో కాజల్ గారు చెప్పిన దాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు అడిగారు కదా వెంటనే సన్నగా అవ్వాలంటే ఏం చేయాలని. సో సన్నగా అయిన తర్వాతే ఈ శివాశ్రమం అనేది మీకు వస్తుంది, లేకపోతే రాదు. కాదు మీరు ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది తప్పకుండా వస్తుంది. ట్రై చేస్తే మీకేం తెలుసండి, until you succeed అన్నారండి పెద్దలు. కాదు కాజల్ గారు, మీకేం తెలుస్తుంది పొట్టున్న వాళ్ళ కష్టాల గురించి? పొట్టున్న కష్టాలు మీరు అలా అనుకుంటారు, కానీ ట్రై చేస్తే ఏమన్నా జరుగుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే ఓకే కాజల్. చలో కావ్య, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. చలో బై బై కావ్య అండ్ శిరీష. బాయ్ శిరీష. బాయ్. ఆ హ్యాపీనెస్, ఆ హ్యాపీ స్మైల్స్ మాకు వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మస్త్ టైం పాస్ లో మాక్సిమం పీపుల్ కి కాల్ చేసి ఇలా స్మైల్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. సో అలాగే కంటిన్యూ చేస్తున్నాం ఇవాళ మన మస్త్ టైం పాస్ షో. సో సర్ప్రైజ్ కాల్ అయిపోయింది, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అయిపోయింది, పులిహార అయిపోయింది, గుర్తుపట్టేశారు. బట్ చైతు గారు, మీరు ఎప్పుడన్నా శివాసనం వేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు పడుకోవాలి. మీకు విషయం తెలుసా? చెప్పండి. శివాసనంలో మీరు కాళ్ళు తీసి ఇక్కడ పెట్టాలంటున్నారు, నేను చేతులు కూడా ఇటు తీసి ఇట్లా పెట్టలేదండి. చూడండి, చెయ్యి కూడా ఇటు వెళ్ళలేదండి, మీరు కాళ్ళు లేపి ఇట్లా పెట్టమంటున్నారు. అప్పుడు మీరు ఒక పని చేయాలండి. మీరు చెప్దురు గాని, కకృతి పడమాకండి, చాలా హాస్టల్ గురించి మాకు చెప్దురు గాని. కాలేజ్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, ఎందుకంటే మీకు చాలా నేర్పించాలి. నేర్చుకుంటానండి బాబు, మీ దగ్గర నేర్చుకుంటాను, కాలేజ్ తో మాట్లాడి నేర్చుకుంటాను. 3 రోజుల నుంచి ఏమో ఉంచుతుందో నన్ను ఒంగబడుతూనే ఉంది కాజల్. ఆల్రైట్, నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం, ఎవరు ఏంటి తెలుసుకుందాం. వాళ్ళకి కూడా మన యోగా ట్రైనర్ కాజల్ నుంచి బోల్డ్ అని టిప్స్ అందిద్దాం యోగా గురించి. ఓకే, నాకు నోటి దాకా వచ్చిందండి. ఏంటది? మిమ్మల్ని ఒంగబెట్టడం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే మీరు సన్నబడాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంగితేనే బాగా సన్నబడతారు, అందుకే వంగుతూనే ఉండాలి. సో ఇవాళ నుంచి ప్రతిరోజు మీదే వంగే కార్యక్రమం. అందరిని ఒంగబెడతారు మీరు? కాదండి, మిమ్మల్ని ఒక్కడనే. థ్యాంక్ యూ, ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం, Thank you. మీరు సన్నబడితే ఇంకా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు నేర్పించే అన్నిటితో నేను ఎలా సన్నగా అయ్యి ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా బాగా వంగడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా. అప్పుడు మీరు వంగని శివాసనం కూడా బాగా వేసేయగలరు. అయితే ఐడియా వచ్చిందండి, చెప్పండి. మీ దగ్గర నేర్చుకొని నేను వంగని ఇంకా చాలా మందికి నేర్పించి వాళ్ళని వంగో పెడతా. మీరు యోగా ట్రైనర్ అయిపోతారా? మరి నేను ప్రస్తుతానికి మీ ఒక్కడికే కాలర్తో మాట్లాడదాం. హలో, యోగా ట్రైనింగ్ తర్వాత అందరికి చేతితో అయిపోతాడంట. నైస్, వంగ పెట్టడానికి గురువుని మించిన శిష్యుడు అయిపోతావు అనమాట నువ్వు. ఎస్, సూపర్. కాలర్తో మాట్లాడదాం. హలో హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడేది? సాయి. శివసాయి. ఇప్పుడే శివాసనం గురించి చెప్పారు, అప్పుడే శివ గారు కాల్ చేశారు. సూపర్ అండి. ఎక్కడి నుంచి? చీరాల. చీరలు కట్టుకుంటే అందంగా ఉండాలంటే యోగా తప్పకుండా చేయాలండి. ఆయన చీరలు కట్టుకోరు, ఆయన చీరాల నుంచి మాట్లాడుతున్నారు. అదే డౌట్ నాకు కూడా వచ్చింది, మీకు ఎందుకు చెప్తున్నాను నేను. శ్రీజయ్ గారు చీరాల్లో ఏం చేస్తూ ఉంటారు? నేను చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను. ఓకే, మీ ఊర్లో పెద్ద గ్రౌండ్స్ ఏదో ఉంటుంది, అక్కడికి మేము రావడం జరిగిందబ్బా ఒక 2 సార్లు. గ్రౌండ్ కా? ఫంక్షన్ కి వచ్చాం, పెళ్లి ఫంక్షన్ వచ్చి అటెండ్ చేసాం అక్కడ. చాలా పెద్ద పెళ్ళండి. ఎగ్జాక్ట్లీ అదే గ్రౌండ్స్. చాలా బాగుంటుంది మీ చీరాల. నువ్వు ఉండే ఏరియాకి ఒక లాస్ట్ ఇయర్ నవంబర్ లో వచ్చాం. చెప్పు బాబాయ్, ఎలా అనిపిస్తుంది మస్త్ టైం పాస్ నుంచి కాల్? కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంది అంతే. కొద్దిగా ఉందా, ఫుల్ గా లేదా? చాలా ఉంది కదా. నేను ఇప్పుడే ఆర్మీ సెలెక్టెడ్ కి వెళ్ళి వచ్చాను. అవునా, సెలెక్ట్ అయ్యావా? వావ్. లేదు, అరే నాట్ టు వరీ, ఇప్పుడు సెలెక్ట్ కాకపోయినా అంటే నెక్స్ట్ టైం సెలెక్ట్ కావడం కోసం ఇలా అయింది. ఆల్ ద వెరీ బెస్ట్. కాన్ఫిడెన్స్ అస్సలు మిస్ చేసుకోమాక, ఇట్లాగే ట్రై చేస్తుండు, డెఫినెట్ గా ఆర్మీలో సెలెక్ట్ అవుతావు. ఓకే. నేను ఫస్ట్ లో మిమ్మల్ని చీరలు కట్టుకోవాలి అని, అంటే సన్నగా ఉంటే చీరలు కట్టుకుంటే బాగుంటుంది, దానికి యోగా చేయాలి అని ఎందుకన్నానంటే, నేను యోగా ట్రైనర్ ని వాళ్ళ గెటప్ స్పెషల్ లో. సో మీరు యోగా చేశారనుకోండి, ఆర్మీలో కూడా సెలెక్ట్ అయిపోతారు మీరు. అవును, అందుకే మీరు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు ఎంకరేజ్ చేస్తా బానే. ఎక్సర్సైజ్ చేయండి అనా? మొన్ననే జూన్ 21 యోగా డే కూడా అయింది.
అవును మనం ఇంకా మనం చెయ్యం, అదే కానీ చేస్తే మంచిది అని చెప్తున్నారు మన ట్రైనర్ కాజల్ గారు. చెయ్యండి. అవును. ఇప్పుడు నేను మీకు ఒక ఆసనం చెప్తాను, చెప్పండి. ఓకే? ఆ, దాన్నే కప్పాసనం అంటారు. కప్పాసనమా? ఆ, అవునా? ఓకే. నీకు కప్పలా అలవాటు బాగా? కూర్చోవాలి. ఆ? మీ ట్రైనింగ్ ఇస్తాంలో అలవాటా? ఆ, అవునండి, వాళ్ళకి నేనే ఇస్తాను అలవాటు. అవును. ఓకే ఓకే, ఓకే. అందులో కప్పలా కూర్చోవాలన్నమాట. కూర్చున్న తర్వాత కాళ్ళు రెండు పైకి లేపి ఇట్లా బాస్పట్లు వేసుకొని కాళ్ళు రెండు పైకి లేపి చేతులు మాత్రం కింద పెట్టాలి. కూర్చున్న తర్వాత ఏం చేయాలి అంటున్నాడు. అదే కూర్చోడానికి కాళ్ళు లేపాలి, తర్వాత ఏం చేతులు కింద చేయాలి? పెట్టాలి. పక్కన 108 అంబులెన్స్ తీసుకెళ్తారేమో. అందుకే రాడానికి వెళ్ళండి, పక్కన పెట్టుకోండి. పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. నేను రానులేండి, అక్కడ మీ దగ్గరలోని యోగా ట్రైనర్ ని సంప్రదించండి, యోగా నేర్చుకోండి, మెడిటేషన్ చేయండి, హెల్దీగా ఉండండి, ఆర్మీలో సెలెక్ట్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, శివ. బాయ్ బాయ్. 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 అది భయపడిపోతున్నారు జనాలు, అంటే కప్పాసనం అనేసరికి భయపడుతున్నారు, కానీ నిజంగా కప్పాసనం అనే ఆసనం ఉంది. కాజల్ ఏదో చెప్తుంది అని చెప్పేసి అనుకోమాకండి. దాన్ని నిజంగానే ఉంది. దాన్ని ఏదో అంటారు, చేతి గుర్తు రావట్లేదు పేరు, మార్కండే ఆసనం ఏదో అంటారు, ఆసనం అంటారు అనమాట. వావ్, అద్భుతమైన ఆసనం. చెప్పట్లు. ఈ రోజు గెటప్ స్పెషల్ మస్తు టైం పాస్ లో కాజల్ గారు యోగా ట్రైనర్ గా మన ముందుకు వచ్చి యోగా గురించి బోలని విషయాలు చెప్తూ మనకి ఆసనాలు నేర్పిస్తూ ఉన్నారు కదా. సో యోగా ట్రైనర్ కాజల్ బ్రేక్ కి ముందు యోగాలో 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, వాటి గురించి చెప్తా అని చెప్పారు. మొదటిగా ఏంటో చెప్తాను, కానీ దానికన్నా ముందు కాలర్స్ మాట్లాడదాం. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తూ నీకు కూడా తెలియజేస్తాను. చేతు డైరెక్ట్ గా నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు, కాలర్స్ తో నీకు తెలియజేయడం అంటే ఇష్టం నాకు. చేయండి కాల్. నేను చేయాలండి, నేను ఇవాళకి గెస్ట్ కదా, మీరే చెప్పానుగా మిమ్మల్ని ఒంగబెడతానని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బాగా ఒంగబెడుతున్న కాజల్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ కాలర్ కి కాల్ చేసాము. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 హాయ్, హూస్ దిస్? అఖిల. హాయ్ అఖిల, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే హాయ్ కాజల్ అండ్ చైతు. హాయ్, ఎక్కడి నుంచి అఖిల? నా గుంటూరు. మళ్ళా గుంటూరులో ఏం చేస్తుంటావు? బిఈడి చదువుతున్నాను. బీఈడి. ఓకే, ఇంకొన్ని డేస్ లో మీ ఊరు రాబోతున్నా నేను. ఎప్పుడు? కొత్త షో ఒకటి స్టార్ట్ అవుతుంది, అప్పుడు వస్తున్నా నీ దగ్గరికి. నేను ఎందుకు అంటే నువ్వేమో ఎప్పుడు అంటా, నువ్వు సూపర్. ఇంకా అసలు ఎప్పుడప్పుడు చేతు వచ్చేస్తే ఎప్పుడెప్పుడు చేతుని కలవాలా అని ఉందా? అవును, కలవాలని ఉంది మాకు. ఉట్టు చేతునేనా? కాజల్ కూడా. అంటే ఇవాళ కాజల్ ని కలవడానికి అవ్వదు, ఎందుకంటే ఇవాళ కాజల్ యోగా ట్రైనర్ కాజల్. సో నీకు సన్న కావాలని ఉందా? లేదు. ఏమవ్వాలని ఉంది? చెప్ప. ఆల్రెడీ సన్నగానే ఉన్నాను. నీకు ఫ్యూచర్ లో ఏమవ్వాలని ఉంది? టీచర్. నువ్వు టీచర్ అవ్వాలంటే నేను చెప్పిన ఒక ఆసనం వేస్తే టీచర్ అయిపోతావు. చెప్పు. కూర్చొని హాస్పిటల్ వేసుకుని ఒక చేయి గాల్లో లేపి ఇంకో కాలు గాల్లో లేపి ఒక ముక్కులోంచి ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఒక ముక్కులో ఎట్లా తీసుకుంటావు? అప్పుడు పైకి పెట్టాలేమో. గాలి తీసుకోవాలి ఒక ముక్కులోంచి. ఓకే, అది బాగా పని చేస్తుంది. నేను కూడా పైకి పోతా, నేను బాగా పని చేస్తాను, నాకు కూడా నేను కూడా పైకి పోతా. సరే సరే, ఇప్పుడు ఒక ట్రైల్ వేసుకుందాం. ఓకే, ఇది ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకో. నాకు నీ ఊపిరి వినిపించింది. తీసుకున్నా. నువ్వు వదిలేసా, వదలకూడదు. సరే, పీల్చుకో గట్టిగా. ఆపై. ఇప్పుడు వదిలేసావా? వదలకుండా ఉంటే అందరూ నిన్ను వదిలేయాలి అఖిల. ఇంకా అంతే. ఇంతకీ ఎందుకు పంపించేయాలని చూస్తుంది కాజల్ త్వరగా. అదే అలాగే చూస్తుంది, నన్ను ఎప్పుడు పైకి పంపించేయాలా, జనాలను ఎప్పుడు పైకి పంపించేయాలా అని చూస్తుంది. అందుకే కాజల్ ఇవాళ యోగా ట్రైనర్ గా మరి గెటప్ స్పెషల్ లో ఈ యోగా ఆసనాలని నేర్పిస్తుంది మనకి. అంటే ఆల్రెడీ చాలా మంది ఏంటి అఖిల?
నువ్వు కూడా బాగా నేర్చుకుంటున్నావా అంటే బాగా ఉంగోబడుతుంది, బాగా నేర్పిస్తుంది. ఇంకో ఇప్పుడే స్టార్ట్ అయింది, నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా. సరే బాగా ప్రాక్టీస్ చేయి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా షో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి, కాజల్ చూపించిన ఆసనాలు. ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాయ్. సో టీచర్ అయిపోతారు, ఇలాంటి ఆసనం వేస్తే మీరు కూడా ట్రై చేయండి. టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళంతా ఒక చేయి గాల్లో లేపండి, ఒక కాలు గాల్లో లేపండి, అండ్ ఒక ముక్కుతోనే ఊపిరి పీల్చుకోండి. అలా చేయడం వల్ల టీచర్ అవుతారో లేదో తెలియదు కానీ పేషెంట్ అయితే అవుతారు అనిపిస్తుంది నాకు. ఎందుకు అవుతారు? యోగా చేస్తే పేషెంట్ అవుతారని ఏ బుక్ లో అన్న రాసిందా చెప్పు. యోగా చేస్తే అవ్వరు, ఇలాంటి యోగా ఇలాంటి ఆసనాలు చేస్తే ఖచ్చితంగా పేషెంట్ అవుతారు. కాజల్ అథెంటిక్ స్పెషల్ యోగా చేతు, అందుకే పేషెంట్లు అవుతారని చెప్తాను కాజల్ గారు. కాదు అవ్వరు, ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి, పేషెంట్ గా మారండి, డాక్టర్ కి బాగా బిల్లులు పే చేయండి. ఓకే, నేను ట్రైనర్ అయితే మీరు పేషెంట్లే కదా అయ్యేది. అందుకే కదా అదే చెప్తున్నాను నేను కూడా పాయింట్. అండ్ ఇందాక నుంచి మీరు ముక్కు ఒక దాంట్లో నుంచి పీల్చుకోవాలని చెప్తున్నారు కదా, జనాలందరూ కూడా ఈ క్లైమేట్ లో చేసేది అదే అండి. అందరికి ముక్కు పట్టేసినప్పుడు ఒక దాంట్లో పీల్చుకుంటూ ఉంటారు కదా, అందుకే So, అలవాటే. పట్టేసిన ముక్కు ఏదైతే ఉందో దాన్ని కాకుండా అవతల వైపు ఏ వైపు అయితే గాలి వెళ్తుందో ఆ వైపు పట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కు దెబ్బడ ఉంది కదా, ఇది అంటే పోద్ది, చీవుడితో పాటు అది కూడా మంచిగా పోయిద్ది. అప్పుడు మీ ముక్కు మంచిగా ఫ్రీగా అయిపోతుంది, మీకు ఊపిరి బాగా అందుతుంది అనమాట. ఓకే, అలా ఊపిరి తీసుకోవడాన్ని ఏమంటారు యోగాలో? ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం. ఓకే, అది మాకు తెలియకనే జలుబు చేసినప్పుడల్లా ముక్కు చీదుకుంటూ చేస్తూనే ఉన్నాం మేడం. అలా కాదు చేయాల్సింది, ఒక ముక్కుని మూసుకొని అని పట్టుకొని పట్టుకో అలాగే పట్టుకో. ఓకే, వదలకూడదు. ఇంకో ముక్కుని పట్టుకో. ఆహా, ఆ చేత్తో కాదు, ఆ ఫింగర్ తో. ఇది వదలకూడదు, అట్లా పట్టుకోవాలి. ఇది పట్టుకో, ఆ ఫింగర్ తో. నీ అంకమా ఈ ఫింగర్ తో రా. ఇది వదులు. రెస్పెక్ట్ ఇవ్వండి. నీ అంకం ఏంటి, ట్రైనర్ చెప్తారా? నేను మర్చిపోయాను ఫ్లో లో. నేను ఇవాళ ట్రైనర్ కాబట్టి. చైతు గారు అలా చేయకూడదండి. మీరు ఎందుకు వదిలేసారు అప్పుడే? అలానే ఉండు, అలానే పట్టుకుని ఉండు, ఊపిరి అస్సలు వదలకూడదు. ఓకే ఓకే, ఊపిరి వదలకుండా అట్లానే పట్టుకుంటాడు చైతు. ఎందుకు వదిలేసావు అప్పుడే? మేకప్ వద్దు ముక్కు మీద, అందుకని. కాలర్ తో మాట్లాడేదాకా నువ్వు వదలకూడదు. అప్పుడు నీ కాలర్ తో మాట్లాడడానికి ఏంటి, ఎవరితో మాట్లాడడానికి నేను మీరు చెప్పే ఆసనాలు అన్ని కూడా ఒక ప్రాణం తీసే ఆసనాల్లో ఉండే కానీ ప్రాణాన్ని పెంచే ఆసనాలు లేవు మేడం. ప్రాణాయామం అండి అది. ఎందుది? గాల్లో అంటే కాళ్ళు లేపాలంటే, గాల్లో చెయ్యి లేపాలంటే ఒక ముక్కుతో ఊపిరి పీల్చాలి. యోగా అంటే ఏమనుకుంటున్నారు? అనుకుంటున్నారా? మీరు చెప్తుంటే అశ్వలగడే ఉండదు తెలుసా. యోగా అంటే పరమ గురువులు, పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా నేర్పించేదాన్ని యోగా అంటారు. ఇలాంటి బిత్తిరి మొహం వేసుకొని ముష్టి మొహం వేసుకొని నేర్పించే వాటిని ఏమంటారు? నువ్వు బిత్తిరి చూపులు చూసేది నువ్వు. ఓకే, పోనీ ముష్టి అంటే నువ్వేనా? ఓకేనా. నెక్స్ట్ కాలర్ కి మనం కాల్ చేస్తున్నాము. నెక్స్ట్ కాలర్ కి కూడా కాజల్ ట్రైనర్, యోగా ట్రైనర్, బోల్డ్ అని ఆసనాలు, యోగా టిప్స్ అన్ని కూడా ఇవ్వబోతుంది. సో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ఇదేంటో తెలుసా? ఇదా? చేతులు రెండు ఉయ్యాలాసన కాదండి అది. ఇట్లానే పెట్టుకోండి, అట్లానే పెట్టుకుని ఉండండి. ఓకే, నేను చెప్తాను దాన్ని ఏ ఆసనం అంటారో, దాన్ని ఎట్లా చేయాలో, ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. కానీ దానికన్నా ముందు డైల్ చేశాడు కదా కాలర్, ఆ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి. అట్లానే పెట్టుకోమన్నా. హాయ్ కాజల్ అండ్ చైతు అక్క. కాజల్ అని చైతు అక్క కాదు, చైతు అని కాజల్ అక్క. చైతు అండ్ కాజల్ అక్క. మనీ, హౌ ఆర్ యు మనీ? యా, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే చీరాల నుంచి ఒక కాలర్ తో మాట్లాడడం జరిగింది బాబాయ్. అవునా? బీఈడి మనోడు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట. అవునా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నయ్య. ఇంటర్ సెకండ్ సెకండ్ మ్యాచ్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ అయిపోయింది అంటున్నా. అవునక్కయ్య. అక్క, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అక్క. ఎలా ఉన్నావు? లావుగా ఉన్నావా, సన్నగున్నావా? నేను చాలా పక్కగా ఉన్నాక. నువ్వు లావు అవ్వాలంటే ఒక ఆసనం వేయాలి. చెప్పక్క. దానికన్నా ముందు ఆసనాల గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, ఇవాళ మస్త్ టైంపాస్ గెటప్ స్పెషల్ లో కాజల్ యోగా ట్రైనర్ గా మన ముందు కూర్చున్నారు. అవునా? ఈ యోగా ట్రైనర్ ని నువ్వేమని అడగాలంటే అడుగు, ఆ తర్వాత ఆసనాలు నీకు నేర్పిస్తారు. ఓకే అక్క, నేను లావ్ అవ్వాలంటే ఏం చేయాలి? 4 సార్లు బంచిక్ బంబం బంచిక్ బంబం బంచిక్ బంబం బంచిక్ బంబం అనాలి. అవునా? అప్పుడు నీ బం పెరుగుతుంది, నువ్వు బంచిక్ అయిపోతావు. ఓకే. బం చిక్ అయిపోతావు కాదు, ఇంకా చిక్కిపోతావు. చిక్కవు, చిక్ అవుతావు, చిక్ లాగా తయారవుతావు అనమాట. ఓకే, బం చిక్ బంబం అని అన్నావు అనుకో, నీ బంప్స్ పెరిగి చిక్ లాగా అవుతావు. అప్పుడు నువ్వు నడుస్తుంటే నడక చూస్తే వయ్యారని పాటలు పాడతారు అందరూ. కాదు, ఇది 4 సార్లు అనాలి. దాని తర్వాత నువ్వు ఒక ఆసనం వేయాలి. ఏం ఆసనం?
ఒక ప్రాణాయామము ఒక ఆసనము కలిపేసి చేయాలన్నమాట నువ్వు. అవునా? గాలిని నువ్వు బూరె బుగ్గులు అంటారు చూడు, బూరె బుగ్గులు తెలియదు అక్క. నోట్తో పీల్చుకోవాలన్నమాట. బూరి బుగ్గలు అంటే 2 బూరెలు తీసుకొని బుగ్గల్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటది, వాటిని బూరి బుగ్గలు అంటారు. ఇదిగో ఇలా ఓకే. ఇలా గాలి నోట్లో నింపేసుకొని ఓకే 4 సార్లు అనాలి. ఓకే ఓకే అలా అన్న తర్వాత గాలిని నువ్వు ముక్కులోంచి ఈసారి అని తీసుకొని పొట్ట ఇట్లా ఉబ్బిపోయేలా చేయాలి. ఓకే. మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ ఉబ్బిపోయేలా ఇలా చేయాలి, మళ్ళీ వదిలేయాలి. అలా 4 సార్లు చేయాలి. ఓకే ఓకే. అప్పుడు నీ పొట్ట పెరుగుతుంది, నీ బుగ్గలు పెరుగుతాయి, నువ్వు బంచికి మంచిగా లావుగా అయిపోతావు. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. ఏంటి కాంపిటీషన్ చేస్తావేంటి అవన్నీ? బాబు మనీ ఓకే అన్న. కాంపిటీషన్ అన్ని చేస్తావేంటి నిజంగా చెప్పినట్టు? చేయను నువ్వు ఎన్నో కదన్నా. వెరీ గుడ్. చేసావు అనుకో అంతే, బంచిక్ బంబం కాదు కానీ ఏదేదో అయిపోద్ది. ఓకే ఏమవ్వదు, ఫాలో అవ్వు, బాగుంటుంది. అస్సలు ఫాలో అవ్వక నాయన. నమస్కారం. మీరు ఎందుకండి నన్ను పిలిచింది? ఇట్లా వద్దు అనడానిక? అవును. ఎందుకు మరి వెరీ గుడ్. చైతన్యని ఫాలో అవుతుందంట. చైతన్యలా చక్కగా తిను, హెల్దీగా ఉండు, లడ్డుగా అనిపించినప్పుడల్లా పొట్టానికి పెట్టుకో, అంతే సింపుల్. పెరుగన్నం తిను, పెరుగన్నంలోకి అరటికాయ తిను. అరటి కాయ కాదు, పండు. అరటి పండు. ఎనీవేస్ మనకంటే ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఏ మమ్మీ డాడీకి హాయ్ చెప్పు. మీ మమ్మీ డాడీకి స్పెషల్ గా హాయ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే ఓకే బాయ్. బాయ్. వెల్ దట్ వాజ్ మణికంఠ ఫ్రమ్ చీరాల. ఇవాళ మన షోలో చీరాల నుంచి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. సో ఏ ఊర్లో ఉన్నా కూడా మా షోలో మీరు కూడా కనెక్ట్ అవ్వాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ డీటెయిల్స్ సహా పంపించారు అనుకోండి, మాకు ఈజీగా ఉంటుంది మీతో కాంటాక్ట్ అవ్వడం. ఈజీగా మీకు కాల్ చేస్తాం, కనెక్ట్ అయిపోతాం, మస్తు టైం పాస్ అందిస్తాం. అండ్ ఇందాక మీరు ఈ ఆశ్రమం గురించి చెప్తున్నారు కాదు, మీరు అలా తీసిస్తే నేను మర్చిపోయానండి. నాకు యాంకరింగ్ చేసేటప్పుడు ఇలా ఉండకుండా ఇలా చేయడం ఇష్టం, అలవాటు. ఓకేనండి, తప్పలేదు. యాంకరింగ్ అంటే అట్లానే చేయాలి, చేతులు ఊపాలి, అన్ని ఊపాలి. అన్ని ఊపిన చేతులు ఊపితే చాలు. చేతులు బాడీ ఊపాలండి, తలకాయ ఊపాలి. సరే ఇది చెప్పండి, ఇదేంటి? పెదాలు అన్ని ఊపాలండి. ఇది ఇట్లా వేసిన తర్వాత ఈ కాలు ఏదైతే ఉందో ఇది ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ షర్ట్ కొంచెం ఇట్లా వేసుకోవాలన్నమాట, లేకపోతే బాగోదు అనమాట. అయితే దాని తర్వాత ఒక చెయ్యి ఇట్లా పెట్టి ఇంకో చెయ్యి ఇట్లా పెట్టి, ఓకే దీన్ని పద్మాసనం అంటారు. ఓకే ఇక్కడ పద్మం పెట్టుకోవచ్చు కావాలంటే, మీకు పద్మ అంటే తీసుకొచ్చా ఒళ్ళో సరిపోతే పెట్టుకోవచ్చు, లేదా ఒక పువ్వు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే ఓకే అంటే పువ్వు పెట్టుకోవాలి ఇక్కడండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే ఇట్లా పెట్టుకొని అట్లా ధ్యానంలోకి వెళ్ళాలి. ఇంకా ఏమీ ఆలోచించకూడదు. మీ మైండ్ లో సిల్స్మిత, ఇంకో పక్కన విద్యాబాలన్, పద్మ అంటే ఎవర్రా పద్మ అంటే ఎవరో, ఇట్లాంటి థాట్స్ అన్ని కూడా పక్కన పడేయాలన్నమాట. మీ మైండ్ లో ఒక్కటే ఆలోచన ఉండాలి, మస్తు టైం పాస్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి. కాదు అది కాదనమాట. మీ మైండ్ లో ఇంకే ఆలోచన ఉండకూడదు అనమాట. నా మైండ్ లో మస్తు టైం పాస్ గురించే ఉంటుంది అనుకోండి, అది పక్కన పెట్టేస్తే మీ మైండ్ లో ఇంకేం ఆలోచించకుండా జస్ట్ వైట్ లైట్ ని ఆలోచించుకోండి, అలా అనుకుంటూ ఉండండి. ఓకే మీరు చెప్పినట్టు ఇలా కళ్ళు మూసిన తర్వాత ఎవ్వరు గుర్తురారు, ఎందుకంటే ఒళ్ళో పద్మ అంటే ఉంటది కాబట్టి ఎవ్వరు గుర్తురారు, మస్తు టైం పాస్ కూడా గుర్తురాదు ఆబ్వియస్లీ. ఎనీవేస్ ఈ పద్మాసనం గురించి చెప్పింది కదా, సో మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో పద్మాసనాలు ప్రాక్టీస్ చేయండి, ప్రాణాయామం చేయండి, వైట్ లైట్ తో కవర్ చేసుకోండి, ఊపిరి పీల్చుకోండి, హెల్తీగా ఉండండి. ఇవాళ గెటప్ స్పెషల్ లో మన కాజల్ యోగా ట్రైనర్ గా మన ముందుకు వచ్చి యోగా ట్రైనింగ్ మనకు అందరికి అందిస్తుంది. బ్రేక్ ముందు చెప్పాను ఈ ట్రైనర్ దగ్గర నాకు ఒక విషయం నచ్చలేదని చెప్పేసి. ఇప్పటిదాకా నేను ఎక్కడా కూడా యోగా గురించి ఇది వినలేదు, అంటే యోగా చేయడం వల్ల లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవుతారు అని చెప్పేసి. యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి, హెల్తీగా ఉంటారు ముఖ్యంగా అని చెప్పేసి విన్నాను. కానీ మీరు లావుగా ఉన్నారా, అయితే సన్నగా అవడానికి యోగా ట్రై చేయండి. మీరు సన్నగా ఉన్నారైతే లావుగా అవడానికి ఏమైనా కూల్ డ్రింకా లేకపోతే ఏమైనా డ్రింకా తాగేది. మీకు యోగా గురించి తెలియకపోతే అలా మాట్లాడకండి, కామ్ గా ఉండండి. నేను ఇక్కడ స్టడీ చేసి మొత్తం నేర్చుకొని వచ్చింది దాన్ని. ఎవరి దగ్గర? గూగుల్ దగ్గర. మేము భరత్ ఠాకూర్ దగ్గర నేర్చుకున్నాం. ఓకే మా భరత్ ఠాకూర్ గురువు దగ్గర మన అనుష్క కూడా నేర్చుకొని చాలా మందికి నేర్పించింది. మాకు ఆ విధంగా కొన్ని విషయాలు తెలుసు. ఎప్పుడన్నా మాట్లాడావా, అసలు పర్సనల్ గా చూసావా? నేను ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ భరత్ ఠాకూర్ కి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కూడా ఫ్రెండే, నాతో పర్సనల్ గా చాలా సార్లు మాట్లాడాడు భరత్ ఠాకూర్, తెలుసా నీకు? కనీసం ఒకసారి చూసావు మొహం? ఫేస్బుక్ లో మీ ఫోటో పెట్టారా, అనుష్క ఫోటో పెట్టారా? ఆయన ఫోటో పెట్టుకున్నారు, నా ఫోటో ఎందుకు? నీ ఫోటో నీతో మాట్లాడుతున్నారు కదా, మీ ఫేస్బుక్ లో అనుష్క ఫోటో ఉందా, మీ ఫోటో ఉందా?
ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే అనుష్క అనుకొని మాట్లాడుంటారు. సో మీ ఫోటో ఉంటే ఫేస్బుక్ లో మాట్లాడలేదండి, ఫోన్ లో మాట్లాడారు. ఓ గ్రేట్. ఓకే, సో మీకు భరత్ ఠాకూర్ గారు తెలుసుంటే మీరు చెప్పే ఆసనాలు కరెక్ట్ ఉంటాయి. Exactly. నెక్స్ట్ ఆసనం ఏంటండి? అప్పటి నుంచి మూడు చేయాలి అంటున్నాను కదా. అసలు యోగా కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ పార్ట్స్ అని చెప్పాను కదా. ఒకటి మెడిటేషన్, ఇంకొకటి ప్రాణాయామం అంటే బ్రీతింగ్, ఇంకొకటి వచ్చేసి ఆసనాలు, పద్మాసనం, సిద్ధాసనం, ఇట్లాంటివి చాలా ఆసనాలు ఉన్నాయి. సో అలాంటి ఆసనాలు ఈ 3 కలిపి కొట్టేస్తే యోగా అన్నమాట. అండ్ యోగా చేస్తే ఖచ్చితంగా సన్నబడతారు, లావుగా అవ్వరు యాక్చువల్ గా, కానీ ట్రై చేయొచ్చు. యూ నెవర్ నో, హెల్దీగా కూడా లావుగా ఉండొచ్చు. చేతు అంటే నమిత చూడు ఫర్ ఎగ్జాంపుల్, లావుగా ఉంటుంది, చాలా బాగుంటుంది బొద్దుగా. ఎగ్జాక్ట్లీ, కానీ మీరు లావుగా అనద్దు, బొద్దుగానండి, వినవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. బొద్దుగా ముద్దుగా ఉంటుంది, కానీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది, ఎక్స్ట్రా ఏం ఉండదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెల్దీనెస్ అన్నమాట. సో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫిగర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో అలా బబ్లీగా ఉండే వాళ్ళు కూడా మంచి ఫిగర్ మెయింటైన్ చేసుకోవాలి అంటే యోగా చేయాలి. నువ్వు కూడా యోగా చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యోగా చేస్తా, ఈ పొట్ట తగ్గిస్తా, అప్పుడు నేను కూడా మంచి కూర్చొని ఇట్లా బం చిక్ బం బొం బం చిక్ బం బొం అని చెప్పేసి అంటూ ఇది కూడా ఒక ఆసనం. ఇలాగా ఇలా కాదు, పొట్ట లోపలికి అనాలి. ఒంటికి యోగా మంచిదేగా, పొట్ట లోపలికి అను చేతో. బం బం, అది పొట్ట లోపలికి ఉంది, ఇంకా లోపలికి బయటికి బం చిక్ బం బం చేయగా ఒంటికి యోగా మంచిదేగా. ఎనీవేస్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరు కాల్ చేస్తామో అంటే తెలీదు, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళకి కాల్ చేద్దాం. నెక్స్ట్ ఆసనం చాలా కఠినమైన ఆసనం అన్నమాట. అయితే వద్దు, చెప్పొద్దు. అది పీకాక్ ఆసనం. పీకాక్ ఆసనం వెనక్కి అన్ని తెరవాలా? వెనక ఏమున్నాయండి మీకు తెరవడానికి? తలుపులు ఏమున్నాయి? మస్తు టైం పాస్ డోర్ వెనకే ఉంటది. ఇట్లా పీకాక్ ఆసనం అంటే పీకాక్ కి 2 కాళ్ళు ఉంటాయి కదా, చిన్న కాళ్ళు ఇంతే కనిపిస్తూ ఉంటాయి, కానీ బాడీ మాత్రం దాని మీద ఎంత ఉంటుంది. అలాగా మీరు చేతుల మీద జస్ట్ ఇట్లా ఇంత కొంచెం కనిపించేలాగా ఇట్లా నించోవాలి, బాడీ మొత్తం ఇలా స్లాంట్ చేసేయాలి. ఓకే, సో చేతిలో పెట్టి ఇదంతా కూడా వెనక్కి తెరవాలా? ఇట్లా పైకి ఉంచాలన్నమాట, పైకి ఉంచాలి. ఓకే, ఒక్కసారి చేసి చూపించారా? ఇప్పుడు ఇదనుకో, నేల మీద చేతులు ఇట్లా ఉన్నాయనుకో, ఇట్లా లేపాలి. బాగుంది అలా లేస్తే. నీకు కూడా బాగుంటుంది లేదు? అమ్మా అవుతున్నానండి. అదే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అంత బాడీ ఉంచుకొని ఏం లేపుతారులేండి. లేపాను, ఇదిగో అక్కడ సపోర్ట్ ఉంచకూడదండి. అమ్మా చాలా కష్టంగా ఉంది, అందుకే యోగా ఏం చేయకుండా జిమ్ ఏం చేయకుండా ఇలా కూర్చున్నాను కాబట్టి ఎట్లా ఉన్నా. ఎనీవేస్ నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. ఇట్లుంటారు. హలో 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 హాయ్, హూస్ దిస్? ఎవరు మాట్లాడేది? రజియా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సలాం అలైకుం. వాలేకం సలాం. ఖైరియత్? హలో ఖైరియత్? అల్హమ్దులిల్లా. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తగూడెం. ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. వెరీ గుడ్. ఇవాళ మస్త్ టైం పాస్ లో గెటప్ స్పెషల్ లో కాజల్ యోగా ట్రైనర్ గా కూర్చుంది. యోగాలో నీకేమైనా డౌట్స్ ఉంటా యోగా ట్రైనర్ అడిగి తెలుసుకోవచ్చు రజియా. రజియా, ముందుగా ముస్లిమ్స్ రోజర్లందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు నమాజ్ చదువుతారు కదా. నమాజ్ లో చాలా ఆసనాలు ఉంటాయి. నించొని ఇట్లా పెట్టడం ఒక ఆసనం, వంగడం ఒక ఆసనం, అండ్ సజ్దా కొడతారు కదా, సజ్దా కూడా చాలా మంచి ఆసనం. సో నమాజ్ చదివితే యోగా చేసినట్టే. అవునవును. అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడు దాకా నీకు ఈ విషయం తెలుసా రజియా? తెలుసా? అయితే ఓకే. సో అలా చాలా ఆసనాలు మీరు నేచురల్ గా వేసిస్తారనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్రైట్ రజియా, చెప్పండి. యోగా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేము యోగా చేయం, బయట నమాజ్ చదువుతాం అంతే. అది చదివితే యోగా చేసినట్టే. ఎగ్జాక్ట్లీ. అవునవును. వెరీ గుడ్ గర్ల్ రజియా. అలాగే చేస్తుండండి, హెల్తీగా ఉండండి. ఓకే. కానీ మీకు ఒక ప్రాణాయామం నేర్పిస్తానండి నేను. నేర్పించండి. ఓకే, ముక్కుని 2 వేళ్లతో మూసేసుకోండి. ఓకే, నోరు ఆని తెరవండి. ఆని తెరవడంతో పాటు గాలి కూడా ఆని వదిలేయాలి. కానీ పక్కన చూసుకోండి, ఎవరు ఉండకూడదు.
కంపు కొట్టేది లేకపోతే. ఓకే, ఇది ఒక ఆసనం, కాజల్ ఆసనం అన్నమాట. కాజల్ ప్రాణాయామం. ఆ తర్వాత కాసేపు ఆగి నోట్తో అని పీల్చుకోండి. ముక్కు కాదు కదా ఈ ఆసనం. ఏంటి ముక్కుతో మూసేయండి, ముక్కుతో వదిలేయండి. ఏంటి రజియా? ఈ ఆసనం సహనానికి ముక్కు కాదు కదా. ఏమో తెలీదు. కాజల్ ప్రాణాయామం అని చెప్పింది కదా, ఏం జరుగుతుందో మనకి. ఆ? క్రియేటివిటీ కొత్తగా చెప్పింది కదా. అదే కొత్త క్రియేటివిటీతో చెప్పింది కాజల్. ఎనీవేస్ రజియా, కాజల్ ప్రాణాయామం. కొత్తగూడెంలో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పు. కొత్తగూడెంలో ఉన్న వాళ్ళని కూడా యోగా చేయమని చెప్పు, ఓకేనా? ఓకే ఓకే. చాలా Bye. టాటా. ఎనీవేస్, ఈ యోగా ట్రైనర్ తో ఇంకా యోగా ఆసనాలు, ప్రాణాయామం గురించి, యోగా గురించి బోల్డని విషయాలు తెలుసుకుందాము. అలాగే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కాలర్ కి మనం కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ టు అవర్ నెక్స్ట్ కాల్. హలో, హలో చెప్పండి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు మాట్లాడేది? సాయి. సాయి, మీ పేరు ఎంత వైబ్రెంట్ గా ఉందంటే మీరు కనుక యోగా చేస్తే మీరు ఇంకా వైబ్రెంట్ గా మారిపోతారు. యోగాని ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇవాళ కాజల్ మస్త్ టైం పాస్ గెటప్ స్పెషల్ లో యోగా ట్రైనర్ గా, అంటే యోగా టీచర్ గా గెటప్ వేసింది. అందుకే యోగా గురించి మాట్లాడుతుంది సాయి. అవునా? ఇంతకీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వైజాగ్. ఏం చేస్తుంటావు వైజాగ్ లో? బీటెక్ సెకండ్. బీటెక్ సెకండ్. హౌ ఇస్ లైఫ్? అంత మంచిగుందా? ఎవ్రీథింగ్. మీకు వైజాగ్ లో యోగా ట్రైనర్ సెంటర్స్ ఉన్నాయా? ఉన్నాయి. వెళ్తూ ఉంటారు మీరు? ఎప్పుడైనా ట్రై చేస్తారా యోగా? ఎప్పుడు యోగా డైతే ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే వెళ్తాం. స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళి యోగా చేస్తూ ఉంటారా? అయితే యోగా టచ్ ఉంది మీకు? అంటే అంతలేదు, మామూలుగా వెళ్ళి చూద్దాం. ఓకే, నీకు నాకు ఒకేలాగే ఉన్నాయి, అంతగా ఏం లేదు టచ్. కొంచెం టచ్ పెంచుకుందాం. అందుకే యోగా ట్రైనర్ కాజల్ దగ్గర నుంచి కొన్ని యోగా టిప్స్ తెలుసుకుందాం. ఓకే, ఓకే. అడుగు కాజల్, ఏమైనా డౌట్స్ ఉంటాయి యోగాలో? అంటే యోగాలో కొన్ని ఆసనాలు ఉంటాయి కదా, అవేం చెప్పండి. ఆ ఆసనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. యాక్చువల్ గా వీపు వెనకాల నుంచి ఒక చెయ్యేసుకొని ఇట్లా పట్టుకునే ఒక ఆసనం ఉంది. వచ్చేసింది కానీ సరిగ్గా రావట్లేదు. ఆ ఆసనం వేస్తే మీకు బ్యాక్ ఉన్న ఫ్యాట్ అంతా పోయిద్ది. అవునా? ఇక్కడ మీరు ట్రై చేయరా? చేయండి, కానీ ఫోన్ ఎలా? కాదు, మీరు ట్రై చేయరా అంటుంది. నేనా? అదే అంటున్నాడు. లింగాన్ని మార్చకండి సరేనా? నేను ట్రై చేస్తున్నాను. అంటే ఇది ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇది ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఓకే ఓకే, పట్టుకుంది, ట్రై చేసింది సాయి. ఇప్పుడు ఇట్లా దండం పెడతాం కదా, అలా వెనకాల కూడా దండం పెట్టాలి. అవునా? అప్పుడు అందరూ వచ్చి మనకి దండేసి దండం పెడతారు. సాయి కుమార్ చెప్పండి. చెప్పండి, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఇట్లా కూడా చేయాలి. మా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాజల్ ఆసనాలు నేర్పిస్తుంది. ఎపిసోడ్ చూసి మీరు కూడా నేర్చుకోండి, ఓకేనా? ఓకే, డెఫినెట్లీ. బాయ్ బాయ్ సాయి కుమార్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. టాటా. మీ యాంకరింగ్ చాలా బాగుంటది భయ్యా. గట్టి చెప్పవా? మీ యాంకరింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా కూడా ఒక ఆశ్రమం మాట్లాడక వేద్దాం. బాయ్ బాయ్, టాటా సాయి కుమార్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ మస్తు టైం పాస్ నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తాము. అండ్ ఇప్పుడు ఆసనాల గురించి తెలుసుకుందాం. ఎక్కడెక్కడ పెట్టాలి ఆసనాలు? చేతులు ఇదే ఇక్కడ పెట్టాలి, చెయ్యి ఇట్లా లోపలి. నాకు ఈ కాళ్ళు, ఒక కాళ్ళు ఎత్తి ఇంకో కాళ్ళు ఎత్తలే చాలా కష్టము. ఇట్లా ఆసనం వేస్తే పొట్ట తప్పకుండా తగ్గిద్ది. ఇట్లా వేస్తే తగ్గుద్దా? అట్లా వేస్తే తగ్గదు. ఇట్లా కాళ్ళు లేపి కాళ్ళ నుంచి చేతులు వేసి ఇట్లా అనమాట. ఇట్లా 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 అంటే పొట్ట తగ్గిపోద్ది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇట్లా వేసుకుని ఇట్లా కూడా అన్నారు. నమస్కారం. ఇది అడ్డ నమస్కార ఆసన. అడ్డ నమస్కార ఆసన బాగుంది. ఓకే, ఇది ఇంకో అడ్డ నమస్కార ఆసన. ఓకే, మధ్యలోది ఇది నిలువు ఆస్కారం. నిలువు నమస్కార ఆసన. ఓకే, పడుకొని కూడా చేయొచ్చు. ఏంటిది? నమస్కార ఆసన. పడుకుని చేసే ఆసనాల గురించి చెప్పరా, నాకు చాలా ఇష్టం. దాన్నే శవాసనం అంటారు. ఒక్క శవాసనం చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాని గురించి చెప్పమంటారా? చెప్తురు గానీ ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఆ తర్వాత చెప్తురు గానీ. ఓకే, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఇప్పుడు ఉన్నాయి. ఎవరికి కాల్ చేస్తున్నావు అంటే మాట్లాడదాం, చాలా మందితో మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు యోగాసనాల్లో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. ఏది ఒకసారి ఇట్లా చేయండి చేతు గారు.
రావట్లేదు. మీరు ట్రై మమ్మీ అసలు తిరగట్లేదు ఏంటి మమ్మీ? 1 2 3 ఓకే, ఇట్లా ట్రై చేయండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్. రాండమ్ గా కాల్ చేద్దాం, ఎందుకంటే చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి కదా. సో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నా ఎవరో తెలీదు, వాళ్ళకి కాల్ చేసేద్దాం. కాల్ చేసి చైతు నువ్వు ఇంకా రెచ్చిపోవాలన్నమాట, ఒక రేంజ్ లో ఆడేసుకోవాలి. ఆడేసుకుంటాను, ఎలా ఆడుకుంటానో చూడాలంటే చూస్తూ ఉండండి. హలో హలో మాది మీ దానికి నమస్తే చెప్తుందమ్మా. మాది మీ దానికి హలో అమ్మా, మాది మీ దానికి నమస్తే చెప్తుందమ్మా. అంటే నమస్తే అమ్మా. మాది ఎవరికి చేసిరు మీరు? రాంగ్ నెంబర్. కాదమ్మా, ఇది రైట్ నెంబర్ అమ్మా. ఎవరమ్మా మాట్లాడేది? జైత్యాల్. జగిత్యాల? అవునమ్మా. మీ పేరమ్మా? ఎందుకు మీకు? మా దానికి మీది నమస్తే చెప్తుందమ్మా. రాంగ్ నెంబర్. రైట్ నెంబర్ అమ్మా. అమ్మా ఏం కావాలి? నాది పాస్పోర్ట్ మీ దానికి వచ్చింది అంట, మీ దానికి నాది అడుగుదామని ఫోన్ చేసిందమ్మా. పాస్పోర్ట్ మా దగ్గరికి ఎందుకు వస్తుంది మీది? మా దానికి మీ దగ్గరికి పోయిందని మా దానికి నెంబర్ వచ్చింది, అందుకే మీ దానికి ఫోన్ చేసింది. మాది పాస్పోర్ట్ పోయిందని వచ్చిందా? మాది అవునమ్మా. మీ దానికి పోయింది అని చెప్పేసి మా దానికి వచ్చింది, మా దానికి మీ దానికి ఫోన్ చేసింది. మాది కాదు, అయితే రాంగ్ నెంబర్ వేరే. అయ్యి కాదమ్మా, ఇదే నెంబర్ ఇచ్చింది మాది. మాకు పాస్పోర్ట్ పోయేటోళ్ళు ఎవరు లేరు, అది రాంగ్ నెంబర్ ఇచ్చారు. మీది పోలేదమ్మా, నా దానికి పోయింది, మీ దానికి దొరికింది అని మీ దానికి ఫోన్ చేస్తుంది. మాకు దొరకలే, మేము ఇంట్లోనే ఉంటాం. అట్లా ఎందుకు అంటదమ్మా? నీది అట్లాగా అర్థం చేసుకోండి అమ్మా. పాస్పోర్ట్ లేకపోతే మాది ఇక్కడే ఉండిపోవాలి, దుబాయ్కి పోవడానికి అవ్వదు కదా. మేము ఇంట్లోనే ఉంటాం కదా, మాకు దొరికిందని ఉంటది కదా. మాకు పోలీస్ మీ నెంబరే ఇచ్చింది, మీ ఇంట్లోనే ఉంది అని చెప్పి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటది? లేదు మేము ఇంట్లోనే ఉంటాం, మేము బయటకు వెళ్ళాం, మాకు దొరకలేదు. కాదమ్మా, బై మిస్టేక్ మీ దానికి మీ ఇంటికి పోస్ట్ వచ్చింది, కొరియర్ వచ్చింది. రాలే మాకు తెలియంది. మీ పేరేంటిది? మీ పేరు చెప్పండి. మరి జైత్యాల అంతే పేరు, మాకు పేరు చెప్పాం మేము కానీ. అమ్మ, మీరు పేరు చెప్తే మీ దానికి గిఫ్ట్ ఇస్తుంది. మాది ఏం గిఫ్ట్ ఇస్తారు? గోల్డ్, దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చింది. నాకు పాస్పోర్ట్ ఇస్తే మీ దానికి గోల్డ్ బిస్కెట్ ఇస్తుంది. నీకు వచ్చింది ఇప్పుడు పాస్పోర్ట్? మీ ఇంటికి కొరియర్ వచ్చింది అమ్మా. మీ దానికి పేరు చెప్పండి, నాది గోల్డ్ బిస్కెట్ ఇస్తుంది. మాకు తెలియదు, రాంగ్ నెంబర్. మీ ఆయన దానికి పేరు చెప్పండి. మీ ఆయనది బాగుంది. మీ ఆయనది బాగుంది. జైత్యాల ఉంటాం మేము, జగిత్యాలలో ఉన్న మీ ఆయన దానికి బాగుంది. మాకు అర్థం అయితే మీరు మాట్లాడేది. అయ్యో క్షమించండి, మా దానికి తెలుగు కొంచెం వస్తుంది, అందుకే ఇట్లా మాట్లాడుతుంది. అమ్మ నిన్న జగిత్యాల స్టేషన్ లో ఉన్నది అమ్మ నాది. మీరా? నిన్న నైట్ నుంచి నాది ఇక్కడే ఉంది, ఇక్కడే పోతుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే పడుకుంటుంది నాది. మరి మాకు తెలియదు కదా. మరి మీది ఎక్కడ ఉంది చెప్పండి అమ్మ, మాది ఒక్కసారి వచ్చి కలుస్తుంది, మీ దానికి గిఫ్ట్ ఇచ్చేస్తుంది, మా పాస్పోర్ట్ తీసుకొని పోతుంది. పాస్పోర్ట్ మరి మాకు మీ దగ్గర ఉంది కదా, ఇప్పుడు దొరికింది కదా మీకు. నాది మీ ఆయనకి దొరికింది, మీ ఆయనకి పెట్టింది మీ ఇంట్లో. మా ఇంట్లో లేదు, మా ఆయన లేడు, మాకు తెలియదు. అయ్యో, మీ ఆయన లేడు ఇంట్లో? లేడు. ఎక్కడ పోయిండు మీ ఆయన? జైత్యాలనే ఉంటాడు. మీ ఆయన ఇప్పుడు ఇంట్లో లేదు? మీ ఆయనది లేరు. మీ ఆయనది బయటికి పోయింది? బయట. మీది ఇంట్లోనే ఉంటది? మేము ఇంట్లోనే. ఓకే, మీది తినింది? మీది టీవీ చూస్తుంది? టీవీ. ఏ టీవీ చూస్తుంది మీది బాగా? అన్ని చూస్తాం మేము. మీది ఈటీవీ ప్లస్ చూస్తుంది? ఈటీవీ ప్లస్ చూస్తుంది మీది? చూస్తాం. మాది ఈటీవీ ప్లస్ నుంచి ఫోన్ చేస్తుంది. హలో, కరెంట్ చూస్తలే ఇప్పుడు. అవునా? ఇప్పుడు కాదు, మాది ఉండు. మీ దానికి కక్కుర్తి ఎందుకు? మాది ఉంది, మాది యోగా ఉంది. మీది యోగా ఉందా? ఉంది. నా వాయిస్ విని మీది ఎందుకు నవ్వింది? మీరు కొంచెం వేరే మాట్లాడుతారు కదా, అర్థం అయితే లేదని అవుతున్నా. అమ్మ, అలా నవ్వకూడదు, మా దానికి తెలుగు రాదని చెప్పినాం కదా. మా భాషకి ఇట్లా మీరు నవ్విందనుకోండి, మీ దానికి పాపం వస్తుంది. ఇప్పుడు ఏం విషయం అసలు నాకు ఏం అర్థం అవుతుంది? నీ దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే నాది ఒకటి కావాలి. నీ పేరు ఏంటి చెప్పు నా దానికి, అప్పుడు నాది నీకు క్లియర్ గా చెప్తుంది.
ఏమో మా ఆయన లేడు, నా పేరు చెప్తే నువ్వు వెళ్ళి చెప్పినాను కోపానికి వస్తాడు. అయ్యయ్యో మీ ఆయన పేరు చెప్పండి. మీ ఆయన దాని పేరు చెప్పండి. ఆ? మీ ఆయన దానికి పేరు చెప్పండి. హలో హలో మేడం మాది ఈటీవీ ప్లస్ టీవీ నుంచి మాట్లాడుతుంది మేడం. మేము మస్తు టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చేతు నైట్ చేసేటప్పటికి మా ఆయన వస్తాడు. అమ్మో నైట్ మాది భయపడుతుంది. ఆ? నైట్ మా దానికి భయం వేస్తుంది. నైట్ అంటే 7:30 లోపు చెయ్యరు, 7:30 వరకు. మా కాదు, దానికి మేము మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం ఈటీవీ ప్లస్. ఆ, మీరా? నేనే. కాజల్ ఇంకా చేతు ఇప్పుడు అర్థమై. మేడం సరదాగా ఆట పట్టించడానికి కాల్ చేసాం మేడం. ఎలా ఉన్నారు? బాగానే ఉంది. ఇప్పుడు చెప్పండి మీ పేరు. మా పేరు హేమలత. హేమలత. మీ దానికి బాగా ఆట పట్టించింది మాది. బాగా పట్టించి రాట. ఓకేనండి, ఇలాగే మాది చూస్తూ ఉండండి షోలో. సరే, మేము ఎక్కువ చూస్తాం అదే మీ ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి హేమలత గారు. ఇలాగే చూస్తున్నాడు. ఓకేనా? సరే, మాది మీ దానికి బాయ్ చెప్తుంది. బాయ్. బాయ్ బాయ్. Bye. వెళ్తూ వెళ్తూ ఒక ఆసన నేర్పించాలని ఉంది, అమ్మా చేస్తావా? తల్లి నమస్కారం, నీకు నమస్కారం, నీ రెండు ఆశ్రమకు కాళ్ళు నమస్కారం. కింద పెట్టి లేచిపోయి వెళ్ళిపోవాలా? అయిపోయింది time. టైం అయిపోయింది కాబట్టి. ఎస్, మీకు ఇవాళ యోగా ట్రైనర్ గా కాజల్ ఇవాళ దర్శనం ఇచ్చేస్తుంది. మీరు యోగా చేయండి, మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఇట్లాంటివి అట్లీస్ట్ ఒక 5 minutes నుంచి 30 minutes వరకు చేస్తే హెల్దీగా ఉంటారు. కాజల్ లాగా ఫిట్ అండ్ ఫైన్ గా స్లిమ్ అండ్ ట్రిమ్ గా ఉంటారు అనమాట. అందంగా తయారైపోవచ్చు. అండ్ అలాగే మీరు మా షో గురించి సజెషన్స్, కాంప్లిమెంట్స్, కమెంట్స్ ఏదైనా సరే మాకు తెలియజేయాలి అంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, అందులో మీ కమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. లేదా ఈటీవీ ప్లస్ పేజ్ ఉంది, ఆ పేజ్ ని లైక్ చేసి అందులో కూడా మీ కమెంట్స్ పోస్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ మనం మస్త్ టైం పాస్. హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మళ్ళీ రేపు ఫిల్మీ ఫ్రైడే మస్త్ టైం పాస్ లో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.